ఒక నామానికి ఒక కలశం. ఆ నామ సాంకేతికమైనటువంటి ద్రవ్యములే దాంట్లో కలపాలి. అట్లా విశేషమైన ద్రవ్యాలు మిశ్రితం చేసినటువంటి జలములతో అభిషేకం, 108 రకాల హారతులు. అందులో అంగ, లింగ, యోని సహిత ఇంతవరకు ఏ క్షేత్రంలో ఇచ్చుండరు. ఇక వినేవాళ్ళు కొంత పిచ్చిగా ఉందనొచ్చు. పిచ్చిగానే ఉంటది. ఎందుకుండదు మరి? ఎక్కడ వినంది ఎవడని చెప్తే పిచ్చిగానే అంటారు. కానీ నా దర్శనంలోకొచ్చాయి, నా ధ్యానంలోకొచ్చాయి, నా తపస్సులోకొచ్చాయి. నేను ఆచరణలో పెట్టాను. 108 రకాల హారతులు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సహస్ర చండీ యాగం, విశేషమైనటువంటి పుష్పార్చనలు, కుంకుమార్చనలు కూడా ఉంటాయి. వీటన్నిటిలో కూడా మీరు భాగస్వామ్యం అవ్వచ్చు. మీ వంతు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే వస్తు రూపేణ, ధన రూపేణ, సేవా రూపేణ మీరు సహాయ సహకారాలను అందించి ఈ పుణ్యఫలమును మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ అవకాశం అందరికీ కూడా పీఠంలో ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు గ్రహించగలరు.